తండ్రిని సన్మానించాలి. చాలా మంది అర్ధంతరంగా రాలిపోతున్నారంటే, చాలా మంది తల్లిదండ్రులు కడుపు కోత మిగులుస్తున్నారంటే అర్థం ఏమిటి? దీర్ఘాయుష్మంతులుగా ఉండలేకపోతున్నారంటే తల్లిదండ్రులని సన్మానించలేకపోవటమే. తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తేనో, తల్లిదండ్రులు ఇల్లులు ఇస్తేనో, తల్లిదండ్రులు పొలాలు ఇస్తేనో తల్లిదండ్రులు సన్మానించడం కాదు. తల్లిదండ్రులు ఎవరు సన్మానించాలి? ఎందుకు సన్మానించాలి? దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. అయితేనే ఈ బ్రతుకు, ఈ జననం ధన్యకరం అవుతుంది. విశ్వాసుల పిల్లలు, వాక్యం తెలియని వారు ఎలా బ్రతుకుతారో మనకు తెలియదు, కానీ వాక్యం తెలిసిన వారు, విశ్వాసుల పిల్లలు ఎలా బ్రతకాలంటే దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలని దేవుడు చెప్తున్న మాట. నీ తల్లిదండ్రులని సన్మానించాలి, నీ తల్లిదండ్రులని ప్రేమించాలి, నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా నిర్వర్తించాలి. ఎవడైతే బాధ్యత లేనివాడు వాడు పశువుతో సమానం. ఎవడైతే బాధ్యత రహితంగా బ్రతుకుతాడో వాడు పశువుతో సమానం. వాక్యం చెప్తున్న మాట. బాధ్యత కలిగి బ్రతకాలి. తల్లిదండ్రులు సిరి సంపదలు ఇస్తేనే వాళ్ళని ప్రేమించడం కాదు, తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తేనే ప్రేమించడం కాదు, తల్లిదండ్రులు బంగారాలు ఇస్తే ప్రేమించడం కాదు, తల్లిదండ్రులు గిఫ్టులు ఇస్తే ప్రేమించడం కాదు. కానీ నీకు జనాన్ని ఇచ్చి ప్రసవ వేదపడిన నీ తల్లిదండ్రులను నువ్వు ఎలాగ పూజిస్తున్నావు? నువ్వు బ్రతికున్న నీ తల్లిదండ్రులని నువ్వు సేవించకుండా, బ్రతికున్న నీ తల్లిదండ్రులని నువ్వు సన్మానించకుండా, బ్రతికున్న నీ తల్లిదండ్రుల మాటను వినకుండా నువ్వు పరలోక రాజ్యానికి ఎలా వెళ్తావు? ప్రతి ఒక్క కన్న బిడ్డలు ఇది ఆలోచించాలా. చాలా మంది ఈ వాక్యాలు తెలీదు. దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వాలి, ఉద్యోగం ఇచ్చిన తర్వాత ప్రమోషన్ ఇవ్వాలి, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, నేను డబ్బు సంపాదించాలి. నీ పిల్లలు నీ మాట వినకపోతే నువ్వు ఎంత బాధపడతావో, నువ్వు నీ కన్న తల్లిదండ్రుల మాట వినకపోతే వాళ్ళంతా బాధపడరా? ఒక్కసారి మగ బిడ్డలు కానీ ఆడపిల్లలు కానీ సూట్గా ఈ మాట, తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే బిడ్డలుగా బ్రతుకుతున్నామా? తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామా? ఒక్క చరిత్ర ఏది మర్చిపోదు. చరిత్ర అన్నీ మనకి నెమరు వేస్తూ ఉంటుంది, రీక్యాప్ చేస్తుంది, రిమైండ్ చేస్తుంది. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఏది చేస్తావో నీ బిడ్డలు కూడా నీ పట్ల అదే చేస్తారు. వాక్యం సెలవిస్తుందన్నమాట.